సైనసైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ కాబట్టి, క్రానిక్ సైనసైటిస్‌లో చాలా మందికి గూడా మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుందండి. ఈ సైనసైటిస్‌లో ఎస్పెషల్లీ ఎక్స్‌టెన్సివ్ సైనసైటిస్ ఏందంటే, క్రానిక్ సైనసైటిస్ విత్ నేసల్ పాలిప్స్ అంటాం. దాంట్లో ఏందంటే మాగ్జిల్లరీ సైనస్, ఎథమాయిడ్ సైనస్, స్ఫినాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్కువ రోజులున్నోళ్ళు చుట్టుపక్కల బోన్ గూడా ఎరోడ్ అయిపోయి కంట్లో పోవటం గానీ, పైన బ్రెయిన్‌కి దగ్గరగా ఉండటం గానీ, స్ఫినాయిడ్‌లో ఎరోడ్ అయ్యి, స్ఫినాయిడ్ బోన్‌ను కూడా డ్యామేజ్ చేసి పక్కనున్న బ్లడ్ వెసల్స్ దగ్గరకు పోవటం గానీ జరుగుతా ఉంటదనమాట. ఈ క్రానిక్ సైనసైటిస్ విత్ పాలిప్స్ ఉన్నోళ్ళలో ఒకప్పుడు అంటే మనం ఒక 25, 30 సంవత్సరాల క్రితం పోయినట్లయితే, ఆ టైంలో మనం ఆపరేషన్‌ని ఇన్‌కంప్లీట్‌గా చేయాల్సొచ్చేదనమాట. యూజువల్‌గా ఏంటంటే, పేషెంట్ ముక్కులో ఉన్న పాలిప్స్‌ని తీసేవాళ్ళం. హెడ్ లైట్ పెట్టుకొని గానీ, ఎండోస్కోప్‌తో గానీ, చుట్టుపక్కల ఎస్పెషల్లీ మనం కంటికి దూరంగా, బ్రెయిన్‌కి కూడా దూరంగా అవసరమైతే కొద్దిగా వ్యాధిని వదిలేసి అక్కడ సర్జరీ చేయాల్సొచ్చేదనమాట. కానీ ఇవాళ మనకి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అనుకోండి, అలానే అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ ఇన్ సైనస్ ప్రాబ్లమ్స్. అది మనం అలర్జీ పరంగా చూసుకున్నా, పెథాలజీ పరంగా చూసుకున్నా, అలానే మోడర్న్ మెడిసిన్స్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇమ్యూనో మాడ్యులేటర్స్ వచ్చినాయి. మనకు ఆ పాలిప్స్‌ని తగ్గియటానికి గూడా. సో, ఈ విధంగా అన్ని రకాలుగా ఏం చేసిందంటే, ఈ సైనస్ డిసీజ్‌ని మనం పూర్తిగా నయం జేసుకోవటానికి, పూర్తిగా క్యూర్ జేసుకోవటానికి, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే అవకాశాన్ని గూడా కల్పించటానికి అన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు ఉపయోగపడతాయన్నమాట. దీంట్లో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే మనం ఇనీషియల్‌గా గనక సర్జరీలో వ్యాధిని మొత్తం పూర్తిగా నయం జేయగలిగినట్లయితే, తర్వాత మనం తీసుకునే ప్రికాషన్స్ గానీ, మనం వాడే మందులు గానీ, ఆ మిగతా కొంచెం వ్యాధిని పూర్తిగా నయం జేయటానికి అవకాశం ఉంటుందనమాట. ఈ పూర్తిగా వ్యాధిని నయం జేయటంలో ఇవాళ నావిగేటర్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఏషియన్ ఈఎన్‌టీ కేర్ సెంటర్‌లో ఆల్మోస్ట్ అన్ని సైనస్ సర్జరీలను గూడా అండర్ నావిగేటర్ సిస్టమ్ ద్వారా చేయగలుగుతున్నాం. ఎందుకంటే నావిగేటర్ సిస్టమ్‌లో మెయిన్ ఏందంటే మనము ఒకటి ఈవెన్ మనకి యాక్సెసిబుల్ ఏరియాస్ కూడా పూర్తిగా వ్యాధి నయమైందా? వ్యాధిని తీయగలిగామా? లేదా? అనేది చెక్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఏదైతే పాయింటర్ ఉంటదో, ఆ పాయింటర్‌ని వ్యాధి చివరకి పెడతామనమాట. అంటే వ్యాధి చివరి దాకా మన పాయింటర్ పోయిందంటే, దానికి ముందున్న వ్యాధంతా తీసేసినట్టే, మొత్తం వ్యాధిని తీసేసినట్టే. ఒకటేంది పూర్తిగా వ్యాధిని తీసేయటంలో ఉపయోగపడుతుంది. రెండోది ఈవెన్ మనం అనుకున్నట్టు డిఫికల్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆప్టిక్ నర్వ్ గాని, స్ఫినాయిడ్ దగ్గర బ్లడ్ వెసల్స్ గాని, అలానే డ్యూరామేటర్ స్కల్ బేస్ డిఫెక్ట్స్ అంటాం. ఇక్కడ కూడా మనం ఇన్‌స్ట్రుమెంట్‌ను పాజ్ చేసేటప్పుడు వ్యాధిని తీసేసుకుంటా కరెక్ట్‌గా స్ట్రక్చర్ దగ్గర పోంగానే మనకు ఆ నావిగేటర్‌లో చూయిస్తది. అంటే యూజువల్‌గా 1 మిల్లీమీటర్ వేరియేషన్ ఉంటదంట. అంటే 1 మిల్లీమీటర్ దాకా మనం కంప్లీట్ వ్యాధిని తీసేయొచ్చు. సో, మనం ఆల్మోస్ట్ ఏందంటే నియర్ టోటల్ రిమూవల్ ఆఫ్ వ్యాధి అంటామనమాట ఈ విషయంలో. అంటే మనం ఆ వ్యాధిని ఆల్మోస్ట్ అంతా తీసేయగలుగుతున్నాం. ఈ విధంగా తీసేయటం వలన ఏమవుతుందంటే పేషెంట్‌కి మొదట వ్యాధిని పూర్తిగా తీసేయగలిగితే, మళ్ళీ వ్యాధి రాకుండా మనం తీసుకునే ప్రికాషన్స్ గానీ, మెడిసిన్స్ గానీ బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అదే మనం మొదటే వ్యాధిని పూర్తిగా తీసేయలేకపోయామనుకోండి, మనకి ఇచ్చే మందులు గానీ, మనం చేసుకునే ప్రికాషనరీ మెథడ్స్ నేతి వాష్ అనుకోండి, ఇమ్యునోథెరపీ అనుకోండి, ఇవి గూడా పనిచేసే అవకాశం కొంచెం తక్కువుంటుందనమాట. ఈ నావిగేటర్ సిస్టము, ఎండోస్కోపిక్ సిస్టము, మైక్రో డెబ్రైడర్ సిస్టమ్ ఇవి మనకు బేసిక్‌గా ఏందంటే, ఆ సైనస్ డిసీజ్‌ని పూర్తిగా రిమూవ్ జేయటానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. చాలా మందిలో ఉండే క్వెషన్ ఏందంటే, మేము ఆల్రెడీ పాలిప్స్ తీసేయించుకున్నామండి. 1, 2 సార్లు సర్జరీ చేసుకున్నాం. మళ్ళీ వచ్చినియి అంటారు. ఇలాంటోళ్ళలో ఇది నావిగేటర్ సిస్టమ్ ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ఏందంటే ఆల్రెడీ టిష్యూస్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ల్యాండ్ మార్క్స్ సరిగ్గా ఉండవు. నావిగేటర్ లేకుండా మనం సర్జరీ చేయాల్సొచ్చినప్పుడు చాలా కాంప్రమైజ్డ్ వేలో చేయాల్సొస్తదనమాట. నావిగేటర్ ఉందంటే మనం చాలా సేఫ్‌గా చాలా వరకు వ్యాధిని తీసేయొచ్చు. ఇవాళ ఇమ్యునోథెరపీ అండ్ నాలెడ్జ్ గాని, ఇమ్యునో మాడ్యులేటర్ థెరపీ గాని, అలానే పోస్ట్ ఆపరేటివ్ రెగ్యులర్ ఫాలో అప్స్ ఎండోస్కోపీతో ఫాలో అప్ చేస్తామనమాట. సో, ఇవన్నీ గూడా మనకి పేషెంట్‌ని పూర్తిగా వ్యాధి నుంచి దూరం ఉంచటానికి, వ్యాధి మళ్ళీ రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయనమాట. సో, మీరు
సైనస్ ట్రీట్మెంట్ గురించి అపోహపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా గూడా సైనస్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు ఆపరేషన్ చేయించుకున్నా గూడా, మళ్ళీ వచ్చినా గూడా మీరు హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్‌టీ కేర్ సెంటర్‌లోని డాక్టర్‌ని సంప్రదించండి. వాళ్ళు మీకు సీటీ స్కాన్ చేసి చూసుకుంటారు. ఎండోస్కోపీ విధానం ద్వారా చూసుకుంటారు. అలర్జీ టెస్ట్ చేసి చూసుకుంటారు. ఇవి చూసుకొని దానికి అవసరమైన సర్జరీ చేసుకొని, ఒకవేళ అవసరం పడితే దాంతో పాటు ఇమ్యునోథెరపీ అవసరం పడితే అలర్జీ ఉన్నోళ్ళు అలానే రెగ్యులర్ వ్యాక్సిన్స్ తీసుకుంటారు. రెగ్యులర్ ఫాలోఅప్‌లోంచి మీ వ్యాధిని పూర్తిగా నయం చేస్తారు. ఈ సైనస్ నుంచి వచ్చే డేంజరస్ కాంప్లికేషన్స్ నుంచి కూడా మిమ్మల్ని దాని జోలికి రాకుండా, కాంప్లికేషన్ రాకుండా మిమ్మల్ని కాపాడతారనమాట.